ముఖ్యంగా ఈ ఊపా చట్టం అంటే యూఏపీఏ అంటారు, అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ అని. ఇది వచ్చింది 1967లో. అయితే దీన్ని బాగా వాడిందేమో బహుశా ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ టైంలో. అది కూడా పత్రికా స్వేచ్ఛని ఫ్రంట్ పేజీలో రాసిన వాళ్ళ మీద కొంత నిర్బంధన అనేది ఉంది. ఎందుకంటే ఆ రాసిన పత్రికల వల్ల అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి అది ఎమర్జెన్సీ మూమెంట్. మళ్ళీ దాని తర్వాత అంత అరాచకంగా ఈ సెక్షన్ని ఎవరు ఎక్కడ వాడదలుచుకోలేదు, వాడే ధైర్యం చేయరు. ఎందుకంటే దానికి ఆధారాలు చూపించాలి. ఈరోజు రావణ్ భాష గురించి మాట్లాడితే ఇక మనం ఎంతమంది రాజకీయ నాయకులు మనల్ని పరిపాలించే వాళ్ళు మాట్లాడే భాష పబ్లిక్ మీటింగ్లో చూస్తుంటే అవహేళనగా ఉంటుందేమో. అంటే ఒక యూట్యూబర్ మీద ఇంత పెద్ద బ్రహ్మాస్త్రం ఎందుకు వేశారు? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం. పెద్ద పెద్ద తోపులు తురుములు దేశాలు దాటించేస్తున్నారు, బియ్యాలు స్మగ్లింగ్ అని మనందరికీ తెలిసినప్పటికీ, లేకపోతే భూములు ఆక్రమించేస్తున్నారు అన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి భాష గురించి ఇంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టారంటే రాష్ట్రం అంతా మాట్లాడుకోవాల్సిన విషయం అయోధ్య రామ మందిర్. అది అక్కడిది కదండి అంటారు. మీరు గమనిస్తే గుజరాత్లోనే ఎందుకు అల్లర్లు జరిగినాయి, గోద్రా ఘటన అక్కడే ఎందుకు జరిగినాయి, హిందూ ముస్లిం గొడవలు అక్కడే ఎందుకు రేకెత్తినాయి. అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి ఏ గ్రౌండ్స్తో అయ్యారు, ఎవరి అభిమానాన్ని చూరుకున్నారు, గెలుచుకున్నారు అంటే ఈరోజు క్రిస్టియానిటీ మీద కొంత పడ్డారు, ముస్లిం సామాజిక వర్గం మీద ఎక్కువ పడ్డారు. వీటన్నిటికంటే మించి రావణ్ మాట్లాడిన దాంట్లో రాముడు సీత గురించి తప్పుగా మాట్లాడారని కట్ కాపీ పేస్ట్ చేసినారు. అది కూడా రాజద్రోహం కింద రాదండి. రాజద్రోహం అంటే ఇందాక సార్ చెప్పినట్టు కేవలం ఒక ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తే కూడా రాదండి. ఉగ్రవాద సంస్థతో లాలూచి పడి ఉండాలి, ఉగ్రవాద సంస్థతో ఒక 6 నెలలు పనిచేసి ఉండాలి. ఉగ్రవాద సంస్థకి మనం ఏదన్నా ఫండో లేకపోతే గన్సో లేకపోతే వాళ్ళకి ఒక ఆసరాగా అంటే వాళ్ళు ఎక్కడన్నా తలదాచుకోవడానికి మన ఇంటినిచ్చినప్పటికీ ఉపా చట్టం వాళ్ళ మీద అప్లికేబుల్ అవ్వదండి. సపోజ్ నక్సల్స్ అటుగా వెళ్తున్నారు, కుంభవర్షం వచ్చింది ఎక్కడ ఎర్రగొండపాలెం కొన్ని ఏరియాలలో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట తలదాచుకుంటారు. ఆ దాచుకున్న ఇంట్లో తలదాచుకున్నారన్న విషయం మఫ్తీలో ఉండే పోలీసులు తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు నక్సల్స్కి మీరు ఇల్లు ఇచ్చారు కదా అని ఒకానొక టైంలో కేసు పెడితే జడ్జి గారు చెప్పారట, అది మానవతా దృక్పథం, చచ్చిపోతున్నాడు, పరదేశస్థుడు కాదు, మనోడే, కుంభవర్షం, పోవాతి కాలేదు, నక్సల్ అని తెలుసు, తప్పని పరిస్థితుల్లో అతని ప్రాణాన్ని రక్షించుకోవడం కోసమో గన్నులను చూసి భయపడి లేకపోతే అతని ప్రాణాలని వీళ్ళు కాపాడాలన్న దృష్టితోనో ఇచ్చుంటారయ్యా. మీరు పట్టుకోవడం చేతగాక ఆసరా ఇచ్చిన వాడి మీద కేసులు కడితే ఈ చట్టం వర్తించదని కొట్టేసినారు. ఇల్లు ఇచ్చిన వాడినే కొట్టేసినారంటే సపోర్ట్ చేశారు అంటే పాపం మీకు తెలుసో లేదో, కరోల్ బాగ్లో IAS IPS కోచింగ్లో ఉండే పిల్లలు నడి రోడ్డు మీద వచ్చి హిడ్మాని ఒక హీరోలా చూసినారు. ఎందుకంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే ఆరావళి ప్రాంతాలన్నిటినీ కొండల్ని కొట్టేసి కింద ఉండే గ్రానైట్ని దవ్వేస్తున్నారు. అరే రే హిడ్మా చనిపోయినాడే, ఇక ఢిల్లీ కూడా పొల్యూషన్ అయిపోతుంది, వీటిని కాపాడే వాళ్ళు ఎవరు అన్నారు. ఒరవరవరే 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి మీద లేని నమ్మకం కాబోయే IAS IPS యువతకి నడి రోడ్డు మీద వచ్చి ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఎవరి మీద నమ్మకం అంటే హిడ్మా మీద. ఎందుకంటే ప్రాణాలకి తెగించి అటవిని కాపాడుకుంటున్నాడు, అడవి జాతి సంపదని కాపాడుకుంటున్నాడు, ఆ జాతిలోంచి ఒక నాయకుడు బయటకు వచ్చినాడని వారు ఆ దృశ్యంతో యువత అక్కడ చేస్తున్నటువంటి ర్యాలీలు మేము చూసినాం. అదే మాదిరిగా తెలంగాణ, ఈయనకేం సంబంధం, ఈయన అత్యుత్సాహం. ఇక రాష్ట్రంలో సోహెల్ అనే ఒక అతను పట్టమట్ట నుంచి తప్పించుకున్నాడు. అతను ఒక పెద్ద స్మగ్లర్, గంజాయి స్మగ్లరు. మరి పట్టమట్ట నుంచి ఒక స్మగ్లర్ తప్పించుకున్నాడంటే పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్ అయిపోవాలా. పట్టుకునింది ఈగల్ టీం వాళ్ళు, అప్పచెప్పింది పట్టమట్ట PSకి. చూసినారా? అది గౌరవ హోంశాఖ మంత్రి వారికి సోహెల్ ఎవరు అని అడుగుతుంది. మరి HM అంటే హోమ్ మినిస్టర్ అనుకుందా, హెడ్ మాస్టర్ అనుకుందా, నాకైతే తెలియట్లా. సబ్జెక్ట్ లేకుండా ఏదైతే ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి హడావుడి చేసినాడు అంటే అది పోలీసులు చూసుకుంటారులేండి, వాళ్ళకి ఏది తప్పో ఏది ఓపో పోలీసులకు తెలుసంట. మరి ఈవిడికేం తెలుసు? ఈవిడెందుకు కూర్చున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పడం చేత కాకపోగా పోలీసులకు తెలుసట. మరి పోలీసులే కూర్చుని ఉండాల్సింది, ఈవిడ కూర్చోకూడదు. సో ఇటువంటి ఉపా చట్టాన్ని రావణ్ మీద పెట్టినా నిలబడదని
వీరందరికీ తెలుసండి. కానీ ఇప్పుడు వీళ్ళ ఆవేశం లేకపోతే వీళ్ళ ఈగో సాటిస్ఫై అవడం కోసం కొన్ని రోజులు జైల్లో పెట్టిన సాటిస్ఫాక్షనే తప్ప ఎప్పుడైతే రావణ్ బయటకు వచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద తిరగదిప్పి పెట్టగల సెక్షన్స్ కూడా ఉన్నాయండి. నన్ను అన్యాయంగా లోపలికి ఇరికిచ్చినారు, కుట్ర కోణంతో చేసినారు అంటూ కూడా పెట్టచ్చు. ఒకవేళ బయటకు వచ్చి అలా ఫైట్ చేస్తాడా, లేకపోతే ఇది మిగతా వాళ్ళు స్వతంత్ర స్వేచ్ఛని హరించడానికి చేస్తున్నారా అనేది ఆశ్చర్యం. 1870లో ఇండియన్ పీనల్ కోడ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి చట్టాలు రాలేదండి. బ్రిటిష్ టైంలో కూడా 1860 తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత జేమ్స్ స్టిఫెన్ అని 1870లో 124 కాకుండా 124A అంటూ ఇన్సర్ట్ చేసినారు. అది రాజద్రోహం, అది సెడిషన్. 1860లోనే ఎందుకు రాయలేదంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నా వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు ఉంచాలి, తప్పుంటే ప్రశ్నిస్తారు అంటే 17లో జేమ్స్ స్టిఫెన్ అన్నట మనం ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు వాడెవడు మనల్ని ప్రశ్నించడానికి, ప్రశ్నించిన ప్రతి ఒక్కడి మీద రాజద్రోహం పెడదామంటూ 1870లో ఈ సెక్షన్ని ఇన్సర్ట్ చేసినారు. సో అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాడు కూడా 10 ఏళ్ళు ఆలోచించాడు భారతదేశంలో వాళ్ళని మాట్లాడుకోనివ్వలే అని. కానీ ఇప్పుడు పరిపాలిస్తున్న భారతదేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హిందూ ధర్మాన్ని కాపాడుతానంటే ఎవరి నుంచి? మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, అది భగవద్గీత సైటేషన్ కొటేషన్. కానీ హిందూ ధర్మాన్ని కాపాడుతానంటే ఎవరి నుంచి? ముస్లిమ్స్ నుంచా, క్రిస్టియన్స్ నుంచా? అరే వాళ్ళు మనతో పాటు కలిసి పుట్టి పెరిగి మనతో పాటే జీవిస్తూ మనతో పాటే పరిపాలనలో భాగం పంచుకుంటున్న వాళ్ళ మధ్యలో మనల్ని కూర్చొని మీరు క్రిస్టియన్స్ ద్రోహులు, ముస్లింలు సంఘ విద్రోహ శక్తులు అంటే ఊరుకుంటారండి? మనం సొసైటీలో ఉన్నాం, అడవుల్లో లేవు. సో దయచేసి హైందవ ధర్మాన్ని కాపాడుతానన్న వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యుగంలో లేరు. ముస్లిమ్స్ ఏం మనం పరిపాలించట్లా, పరిపాలిస్తుంది హిందూ ప్రధానే. మరి ఏంటి కాపాడుకునేది? దీన్ని హైలైట్గా చేసి హిందూ ఓటింగ్తో లేకపోతే ముస్లింని క్రిస్టియన్స్కి మధ్య ఒక వ్యత్యాసాన్ని తీసుకువచ్చి జనాల మధ్య మత విద్వేషాలు చెలరేగి గుజరాత్ గోద్రాలాగా దేశం మొత్తం కొట్టుకు చచ్చేలా జరుగుతుందే కానీ ఇది పరిపాలన నేతృత్వం కాదండి. సో దయచేసి జై శ్రీరామ్ అనే నినాదాన్ని వదిలేసి జై భారత్ అంటూ జనాల్లోకి వెళుతూ సుపరిపాలన అందించాలి. ఇలాంటి చట్టాలు వీగిపోతాయని తెలిసినా పెట్టడం ఈగో సాటిస్ఫాక్షన్. ఈ చట్టం పెట్టడానికి కూడా గవర్నర్తో కూడా మాట్లాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే అల్లాటప్పగా పెట్టకూడదు. మొన్న ఈ మధ్య విజయవాడలో ఉగ్రవాదులు దొరికారు, కాకినాడ పోర్టు దగ్గర దొరికారు. వాళ్ళ మీద చట్టం పెట్టాలి అంటే ఆధారాలు ఉండాలి. మరి ఇతని మీద ఎలా పెట్టారు? గవర్నర్తో ఏం మాట్లాడారు? ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి లేకుండా గవర్నర్ గారిని పర్సనల్గా ఎందుకు కలిసినారు? రాష్ట్రంలో రెండు రకాల పరిపాలన ఏమన్నా నడుస్తుందా? మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇక నేను చంద్రబాబు గారితో ఏమీ చెప్పను అని. మరి ఎవరితో చెప్తారు? మాతో ఏమన్నా చెప్తాడా అనుకున్నాం, కాదట, గవర్నర్ గారితో డిస్కషన్ చేస్తున్నారు. మరేమన్నా కూటమిలో 2 రకాల పరిపాలన ఏమన్నా నడుస్తుందా? వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు బయటికి కనపడకుండా దాచిపెడుతున్నారా? కలిసి వెళ్తారా, విడిగా వెళ్తారా? ఈ సందిగ్ధ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్లో లాకప్ డెత్తులు, అక్రమార్కులు, గంజాయి కేసులు, యూపా కేసులు, మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టేస్తే భావ స్వేచ్ఛని కొంతవరకే ఆపగలుగుతారు. కానీ ఏదైతే తిరుగుబాటుని ఎప్పటికీ ఆపలేరని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక సభ్యులకు ధన్యవాదాలు.